హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ వెంకట్ని. నేను ఈరోజు మీకు చూపిస్తున్న ప్రాజెక్టు రామర్పాడు రింగ్ నుంచి 1.5 కిలోమీటర్స్ రేడియస్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న 319 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద మెగా గేటెడ్ కమ్యూనిటీ NH16కి అతి చేరువలో 80 అడుగుల మెయిన్ రోడ్. మీరు చూస్తున్నది 80 అడుగుల మెయిన్ రోడ్డు మరియు 60 అడుగులు 40 అడుగుల ఇంటర్నల్ రోడ్తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అన్ని సీసీ రోడ్, ఆల్ సీసీ రోడ్స్తో చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ అండి. అది సిటీని ఆనుకుని, లివింగ్ ఏరియాకి ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ ఎల్పి నెంబర్ వచ్చిందండి. ఫస్ట్ ఫేజ్ కింద 91 ఎకరాలు ఎల్పి నెంబర్ వచ్చిందండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్, ఏపీ రెరా అప్రూవల్తో అపార్ట్మెంట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్స్ రెడీ టు రిజిస్ట్రేషన్లో అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, ఇది 80 అడుగుల మెయిన్ రోడ్డు. వెంచర్లో 80 అడుగుల రోడ్డు ఇచ్చారండి. దీనికి సెంటర్ డివైడర్ ఇస్తున్నారండి. సెంటర్ డివైడర్కి మార్కింగ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, కొంచెం ఈ వీడియో లెంతీ వీడియోనేనండి. ఇదిగోండి, సెంటర్ డివైడర్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. స్టార్టింగ్ నుంచి ఎలా జరుగుతున్నాయి వర్క్స్, గడిచిన 10 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది మీకు చూపిస్తున్నానండి. సెంటర్ డివైడర్ చూస్తున్నారు కదండి, ఆ సెంటర్ డివైడర్కి ఎలక్ట్రికల్ పోల్ వర్క్ కూడా జరుగుతుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఎలక్ట్రికల్ పోల్ వర్క్ జరుగుతుంది. ఆ సెంటర్ డివైడర్కి మధ్యలో ప్లాంటేషన్ ఇస్తున్నారు. ఆ ప్లాంటేషన్ కూడా వచ్చేసి బోన్సాయి మొక్కలు, మన కడియం నుంచి తీసుకొచ్చిన మొక్కలన్నీ కూడా పెడుతున్నారండి. సెంటర్ డివైడర్కే కాకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు పెడుతున్నారు. ఇక చూడండి, ఎలక్ట్రికల్ పోల్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయండి. చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇదిగోండి, ఈ ప్రాజెక్టులోకి వెళ్ళడానికి మనము మెయిన్ రోడ్ నుంచి 6.6 వెళ్ళగానే ఒక చిన్న కెనాల్ ఒకటి ఉందండి. దానిపైన ఏదో నామకే వాస్తే 40 ఫీట్ బ్రిడ్జ్ చేసి సరిపెట్టకుండా 80 ఫీట్కి 80 ఫీట్ రోడ్కి 80 ఫీట్ రోడ్ బ్రిడ్జ్ చేస్తున్నారండి. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్రిడ్జిని 80 ఫీట్ రోడ్డు బ్రిడ్జిగా నిర్మించారు. చాలా బాగా కంప్లీట్ చేశారండి. చాలా త్వరగా కూడా కంప్లీట్ చేశారు 80 ఫీట్ బ్రిడ్జ్. మీరు చూస్తున్నట్టయితే వాళ్ళ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఏంటి అన్నీ తెలియడం కోసం కొంచెం ఈ వీడియో లెంతీ అయినా కానీ అన్నీ పెట్టానండి డీటెయిల్స్. దీనిలో ఓపెన్ ప్లాట్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. కమింగ్ సూన్, త్వరలో దీనిలో విల్లాసు, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇది మన 80 ఫీట్ వంతెన, సైడ్ వాల్ కూడా కడుతున్నారు. చూడండి, ఇప్పుడు మన కారు ఈ వంతెన మీద నుంచి దాటుతుందండి. చూడండి, 80 ఫీట్ రోడ్ వంతెన మీద నుంచి దాటుతుంది. ఇది చాలా దగ్గరలో విల్లాస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్న, చుట్టూ లివింగ్ ఉన్న ఏరియాలో మనము ఈ ప్రాజెక్ట్ని ఇస్తున్నామండి. 319 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. ఇస్తున్నాము. చూసారు కదండి, వంతెన మీద నుంచి మనది కారు వెళ్తుంది. ఎదురంతా కూడా మీకు లివింగ్ ఏరియా కనిపిస్తుంది. ఎదురంతా కూడా లివింగ్ ఏరియా. అపార్ట్మెంట్స్ ఎదురున్నదే మన నున్న బిగ్ రోడ్ అండి. రామర్పాడు నుంచి ఫస్ట్ ఫ్లైఓవర్ దిగగానే వస్తుంది మన వెంచరు. చాలా బ్యూటిఫుల్ వెంచర్ అండి. కమింగ్ టు వాటర్ ట్యాంక్ అండి. వాటర్ ట్యాంక్ వచ్చేసి కూడా చాలా బిగ్ వాటర్ ట్యాంక్ కడుతున్నారండి దీనిలో. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ 5 లక్షల లీటర్ల అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఆల్సో అవైలబుల్ ఉంటుందండి. 100 ఫీట్ నుంచి 150, 200లోనే మనకి మంచి గ్రౌండ్ వాటర్ వస్తుంది. స్వీట్ వాటర్ వస్తుందండి, మనము ఇండివిజువల్ బోర్ వేయించుకున్నా కానీ. చూస్తున్నారు కదండి, మన సెంటర్ డివైడర్లో నియర్ బై మన వెంచర్ నుంచి నియర్ బై హౌస్ లివింగ్ ఏరియా కనిపిస్తుంది. ఎలక్ట్రికల్ పోల్స్ పెడుతున్నారు. ఎలక్ట్రికల్ వైరింగ్ అయిపోయింది, ఎలక్ట్రికల్ పోల్స్ పెడుతున్నారు. ఇవన్నీ చూడండి, మొక్కలు మన కడియం నుంచి తీసుకొచ్చిన మొక్కలండి ఇవి. చక్కగా పెడుతున్నారు. ఇందులో బోన్సాయి మొక్కలు ఇవి కూడా ఉన్నాయి. బోన్సాయి మొక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, మన యొక్క ప్రాజెక్ట్ యొక్క నైట్ వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక వీడియో చేశానండి. నైట్ వ్యూ చూసారండి ఎంత బాగుందో. సెంటర్ లైటింగ్ కూడా వచ్చేసిందండి. మొన్న దీపావళికి మనము మన ప్రాజెక్ట్లో లైట్స్ కూడా ఇచ్చేసాము. సెంటర్ డివైడర్లో మొత్తం లైటింగ్ ఇచ్చేసాము. రోడ్ కూడా అంతా చాలా నీట్గా పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి.
చూడండి, చూస్తున్నట్లయితే కనుక మీకు చక్కగా సెంటర్ డివైడర్ అంతా కూడా లైటింగ్తో నిండి ఉంది. రోడ్డుకి ఇరువైపులా కూడా ప్లాంటేషన్ ఇచ్చారండి. దీనిలో అధునాతనమైన వసతులతో, అధునాతనమైన టెక్నాలజీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి ఓపెన్ ప్లాట్స్. మనం ఓపెన్ ప్లాట్ తీసుకున్నట్లయితే మనకు నచ్చినట్లుగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీకు విల్లాస్ కానీ, ఇండివిజువల్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇవి మంచి ప్లేస్ అండి. చక్కగా లివింగ్ ఏరియా, సిటీని ఆనుకుని ఉన్న ప్రాజెక్ట్. అంటే సిటీని ఆనుకున్న అనే కంటే కూడా సిటీలో ప్రాజెక్ట్ అని కూడా చెప్పొచ్చు అండి. అంత బాగా అభివృద్ధి చేస్తున్నారు దీన్ని. న్యూ విజయవాడ, న్యూ సిటీని బిల్డ్ చేస్తున్నారండి. కాంపౌండ్ వాల్ చూసారండి, కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. పెయింటింగ్ కూడా వేస్తున్నారు. కాంపౌండ్ వాల్ వన్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది మీరు చూసినట్లయితే కనుక గ్రౌండ్ నుంచి 3 feet హైట్ వరకు కాంక్రీట్ వాల్ ఇస్తారండి. ఆ 3 feet హైట్ కూడా వీళ్ళు మెరక ఫిల్ చేసేస్తారు. అక్కడి నుంచి మనకి 7 feet హైట్ కాంపౌండ్ వాల్ వస్తుంది. దాని మీద ఒక 3 feet సోలార్ ఫెన్సింగ్ వస్తుందండి. సెక్యూరిటీ పరంగా కూడా చాలా నీట్గా చేస్తున్నారు. మీరు చూస్తున్నట్లయితే కనుక ఆ ప్రతి పిల్లర్ దగ్గర లాగుడ్ బీములు కూడా వేశారండి. 3 feet హైట్ వరకు లాగుడ్ బీమ్ కూడా వేశారు. స్టాండర్డ్స్ చూస్తున్నారు కదండి, వీళ్ళ కన్స్ట్రక్షన్లో స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అండి. వాటర్ ట్యాంక్ కానీ ఇది ఒక ఉదాహరణ. అండ్ ఇదిగో చూడండి ఎన్ని లారీస్ వర్క్ చేస్తున్నాయో. ఈ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ ఫిల్ చేయడం కోసం, ఈ ప్రాజెక్ట్ మెరుగు చేయడం కోసం పర్ డే ఒక 100 టిప్పర్స్ వర్క్ చేస్తున్నాయండి గ్రావెల్ లోడ్ చేయడం కోసం. చూస్తున్నారు కదా, మీకు అది కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ చూసాను నేను, అందుకోసం మీకు ఇది కూడా పెడుతున్నానండి. అండ్ చూడండి ఇవన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ కూడా ఆల్రెడీ ఫిల్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి మెగా గేటెడ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి, ఇది విత్ సెక్యూరిటీతో వస్తుంది. ఇది ఆర్చ్ కమింగ్ సూన్. ఆర్చ్ కూడా నిర్మిస్తున్నారు. అండ్ ఇది క్లబ్ హౌస్ అండి. 4 స్టేర్స్లో 5 స్టేర్స్లో 40,000 SFTతో వస్తుందండి. దాని ఎదురే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా వస్తుంది. ఈ యొక్క క్లబ్ హౌస్లో వచ్చేసి మనకి మినీ థియేటరు, జిమ్ము, ఫంక్షన్ హాలు అండ్ గెస్ట్ రూమ్స్ కూడా ఈ యొక్క క్లబ్ హౌస్లో అవైలబుల్ ఉంటాయండి. మొత్తం 40,000 SFTలో నిర్మిస్తున్నారు. ఇదే ప్రాజెక్ట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 2.5 acresలో ఒక అతిపెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మిస్తున్నారండి. ఈ స్కూల్స్ వీటి నిర్మాణం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న ఓపెన్ ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ మంచి రేటు, మంచి హైప్ వస్తుందండి. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ హోటల్ కూడా, ఒక 10 star ఇంటర్నేషనల్ హోటల్ నిర్మిస్తున్నారండి 2.5 acresలో. అండ్ ఇవి వచ్చేసి మీకు విల్లా మోడల్స్ అండి. విల్లా మోడల్స్ కూడా పెట్టాను. ఇందులో 319 ఎకరాల్లో మనకి 30 ఎకరాల పార్క్లే వస్తున్నాయండి. వాక్ అండ్ ట్రాక్స్ కానీ, ప్లే ఏరియాస్, బాస్కెట్బాల్ కోర్టు, జిమ్, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ వస్తున్నాయండి. ఇందులో మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు కాంటాక్ట్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తానండి. మీరు విల్లింగ్గా ఉంటే కనుక సైట్ విజిట్ కూడా మీకు తీసుకెళ్ళి చూపిస్తామండి. ఈ ప్రాజెక్ట్లో కనుక మీరు ప్లాట్ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ యొక్క ప్లాట్ కాస్ట్ చాలా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ అండ్ వీళ్ళు ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అంత బాగున్నాయి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.